ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, స్తోత్రము. ఇప్పటివరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపిస్తూ జీవింపజేసిన విధానానికి స్తోత్రం తండ్రి. మీ చిత్తం ఏంటో తెలుసుకుని మరింత ముందుకెళ్ళాలని కృప చూపించండి తండ్రి. మీ వెలుగులో భాగమై వెలిగే భాగ్యం మాకు ఇవ్వండి తండ్రి. మీ యొక్క నక్షత్రాల వల్ల వెలిగే మాకు భాగ్యం ఇవ్వండి తండ్రి. చీకటి ఏమాత్రం మా దగ్గర రానియకుండా మీలో మరింత వెలిగి మరింత ముందుకొచ్చడానికి మాకు భాగ్యం కోరుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి, అనారోగ్యంగా ఉన్న వారి గురించి మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, స్వస్థతను, విడుదలను మీ చిత్తానుసారంగా ప్రసాదించండి తండ్రి. ఇంకా రాలేకపోయిన వారి గురించి జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. మరోసారి అయినా సరే వచ్చులాగన ఆలస్యంగానైనా సరే తండ్రి వచ్చులాగన కృప చూపించండి తండ్రి. నీలో ఫలించే భాగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాం తండ్రి. మీ చిత్తం ఏదో తెలుసుకుంటూ మీలో మరింత ఎదిగే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మాకు కావాల్సిన బుద్ధి జ్ఞానములను గాని శక్తిని గాని మాకు ప్రసాదించండి తండ్రి. ప్రతి చోట మిమ్మల్ని గణపరిచి మేమపరిచే పిల్లలుగా చేయమని కోరుకుంటున్నాం తండ్రి. కేవలం వినువారు మాత్రంగా కాకుండా విన్నది మాలో భద్రపరుచుకొని జీవించే భాగ్యం ఇవ్వండి అని కోరుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మేము మోసపరుచుకోనక నీ యొక్క సత్యంలో మరింత బలంగా ముందుకొచ్చేలాగా కృప చేయిస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గత కొద్ది రోజులుగా సమాధానం అనే ఆత్మఫలం గురించి ధ్యానించడం జరుగుతుంది. అయినా గాని ఈరోజు ఒక విషయాన్ని మాట్లాడాలని అనుకుంటున్నాను. నిజానికి దేవునితో సమాధాన పడుటకు దేవుడే మనకు అనేక మార్గాలను ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు అనే సంగతి మనకు బాగా తెలుసు, స్పష్టంగా తెలుసు. నా వాయిస్ క్లియర్ ఉంది కదండి అందరికి? రైట్. అలా చూసుకున్నట్టయితే దేవునితో సమాధాన పడడానికి దేవుడు మనకిచ్చిన ఒక నియమం గాని, ఒక నిబంధన గాని, లేకపోతే ఒక కట్టడ గాని ఏంటని చూస్తే మనం దేవుణ్ణి విశ్వసించాలి. విశ్వసించిన వారు బాప్టిజం పొందాలి. బాప్టిజం పొంది రక్షణలోకి రావాలి. అది దేవుని నీతిగా ఎంచబడుతుంది అనే సంగతి మనందరికీ తెలుసు. అంటే దేవునితో సమాధాన పడాలంటే దేవుణ్ణి విశ్వసించాలి, బాప్టిజం తీసుకోవాలి, రక్షణలోకి రావాలి అనే సంగతి మనకు తెలుసు. కాబట్టి మనం ఈరోజు ఏ అంశం గురించి ధ్యానించబోతున్నామంటే బ్యాప్టిజమము అనే అంశం గురించి ధ్యానించబోతున్నాము. నిజానికి ఇప్పుడు ఎవరు బ్యాప్టిజం తీసుకోవట్లేదు నాకు తెలిసి. ఇప్పుడైతే అంటే ఇక్కడ లైన్లో ఉన్నవారైతే ఇప్పుడైతే ఎవరు తీసుకోవట్లేదు అని నాకు తెలుసు. ఒకవేళ తీసుకోనని వాళ్ళు తీసుకుంటే ఇంకా చాలా ఆనందం, చాలా శుభ పరిణామంగా నేను భావిస్తాను. ఓకే, ఏదేమైతే ఏంటి, ఈరోజైతే మనం బ్యాప్టిజం గురించి ఆరాధిద్దాం, లేకపోతే ధ్యానిద్దామని కోరుకుంటున్నాను. ఈరోజు ఎందుకు వచ్చిందంటే దేవునితో సమాధాన పడే ప్రక్రియలో ఇది కూడా భాగము అని మనకు తెలుసు. ఏంటంటే నమ్మి విశ్వసించిన వాడు బ్యాప్టిజం తీసుకుంటాడు, నమ్మని వానికి శిక్ష వెళ్తుంది. బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తి ఏమో రక్షింపబడతాడు అని మనకు తెలుసు. అంటే దేవునితో సమాధాన పడే ప్రక్రియలో బ్యాప్టిజం అనేది కూడా ఉందనేది మనకు అర్థమైంది. కాబట్టి ఇక మీదట ఈ బ్యాప్టిజం ఏంటి, అసలు ఇంకేమన్నా ఉందా దీంట్లో తెలుసుకోవాల్సినవి, అలాగే మీరేమన్నా అడగాల్సినవి ఉన్నాయా అనే దాని గురించి కూడా ధ్యానించబోతున్నాం. నాకు తెలిసి ఈ ఒక్కరోజు పూర్తి అంశం కవర్ కావట్లేదు, ముందే చెప్తున్నాను. ఈ ఒక్కరోజు ఈ పూర్తి అంశం కవర్ చేయడం కుదరట్లేదు. ఈ రోజు అండ్ మరొక రోజు, ఒకవేళ రేపే కావచ్చు లేకపోతే మరొక రోజు దీన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నోట్స్ రాసుకునేవారు జాగ్రత్తగా రాసుకోవాలని కోరుకుంటున్నాను. బ్యాప్టిజమం అనే పదము, బ్యాప్టిజమము అనే పదము బ్యాప్టిజో అనే గ్రీకు పదం నుంచి రాబడింది. బ్యాప్టిజో అనే పదం ఏంటి అని చూస్తే సమాధి చేయుట లేకపోతే పాతి పెట్టుట అనే పదం నుండి రావడం జరిగింది. బ్యాప్టిజో అంటే బ్యాప్టిజమము లేకపోతే బ్యాప్టిజో అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క మూలం ఏంటి అంటే గ్రీక్ అన్నమాట. గ్రీక్ నుంచి డైరెక్ట్ వచ్చాయి. మన తెలుగు బైబిల్లో కొన్ని పదాలను దాన్ని తర్జుమా చేయకుండా సూటిగా పెట్టడం జరిగింది. ఆల్ఫా, ఒమేగా ఇట్లాంటి పదాలు కానీ, బ్యాప్టిజమము అనే ఈ పదం కానీ, కొన్ని పదాలను సూటిగా పెట్టడానికి ఆనాడు మన పెద్దలు ఈ తర్జుమా చేసిన వాళ్ళు చేశారన్నమాట. వారు ఏదేమైతే ఏంటి,
ఒక దేవుని సంగతిని మనకు వివరించాలని ప్రయత్నించారు. ఈ బ్యాప్టిజమము గురించి కొంత లోతుగా మనం పరిశీలించాలనే ఉద్దేశంతో ఈరోజు తీసుకోవడం జరిగింది. నేను హలో సరే అంటే ఇప్పుడు కొంచెం గట్టిగానే మాట్లాడతాను. ఓకే, బ్యాప్టిజం గురించి మనం కొంచెం మరింత లోపలికి వెళ్ళి ఆలోచించాలి. ఇప్పుడైతే ఎవరికి అందరూ కూడా ఫ్రీగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏదన్నా సూపర్ మార్కెట్కి వెళ్ళినా లేకపోతే బ్యాంక్ కాడికి వెళ్ళినా ఏదైనా పనికి వెళ్ళినా మనం ఆడ చాలాసేపు వెయిట్ చేస్తాం. ఆ వెయిట్తో కంపేర్ చేస్తే ఈరోజు ఒకవేళ ఒక 5 నిమిషాలు ఎక్కువ వెయిట్ చేసినా తప్పేం లేదని నేను భావిస్తున్నాను. కాబట్టి కొంచెం టైం ఎక్కువైనా నన్ను క్షమించాలి, కానీ తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయని అయితే మనం అందరం గ్రహించాలి. ముందుగా ఈ బ్యాప్టిజమం అనేది కేవలం నూతన నిబంధనలోనే ఉందా? మొదటిది, బ్యాప్టిజమము అనేది కేవలం నూతన నిబంధనలోనే ఉందా? నూతన నిబంధనకు మాత్రమే ఇది పరిమితం అయిందా? దీని గురించి ఇంతకు ముందు పాత నిబంధనలో కానీ పాత నిబంధనలో జరిగిన ఏమైనా సంఘటనలు కానీ ఉన్నాయా లేదా అనే సంగతిని మనం కొద్దిగా ఆలోచిద్దాం. పాత నిబంధనలో బ్యాప్టిజమము గురించి లేకపోతే బ్యాప్టిజం యొక్క ఛాయలు ఏమన్నా ఉన్నాయా? పాత నిబంధన అంటేనే కొత్త నిబంధనకు ఛాయ, క్రీస్తు వారికి ఛాయారూపం, షాడో, నీడ. క్రీస్తు వారికి నీడగా మనం పాత నిబంధన గ్రంథాన్ని మనం భావించాలి. ముందుగా చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయం. దాదాపు ఈరోజు మీకు తెలిసినవే ఉండొచ్చు, కానీ అయినా మనం ధ్యానించాల్సిందే. ఓకేనా? 1 పేతురు 3వ అధ్యాయము మీకు బాగా తెలిసిన వచనాలే, 20వ వచనం అండ్ 21వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 20, 21. ఎవరైనా? దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు, దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు, పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, ఓడ సిద్ధపరచుతున్న సమయంలో అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపి గానే వెళ్లి వారికి ప్రకటించెను. ఓకే, తర్వాత ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బ్యాప్టిజము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన బ్యాప్టిజమము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఒకటైతే మనకు అర్థమైపోయింది. పాత నిబంధనలో నోవాహు గారి జలప్రలయం సమయంలో నోవాహు గారు ఏంటి? నీటి ద్వారా రక్షింపబడ్డారు. దానికి సాదృశ్యమైన బ్యాప్టిజమము అంటే ఇప్పుడు నోవాహు గారు ఒక విధంగా చూసినట్టయితే నీటి ద్వారా రక్షింపబడ్డారు అనే మాట ఎందుకు వస్తుంది అంటే, వారు బ్యాప్టిజమం పొందారు, వారు నమ్మారు కాబట్టి ఆ ఓడలోకి వచ్చారు, నమ్మి విశ్వసించారు కాబట్టి ఓడలోకి వచ్చారు కాబట్టి రక్షింపబడ్డారు. నమ్మి విశ్వసించి మనం ఏం చేస్తున్నాం? బ్యాప్టిజం తీసుకొని రక్షింపబడుతున్నాం. ఇప్పుడు ఎలాగో ఆనాడు నోవాహు గారు కూడా నమ్మి విశ్వసించి ఓడలోకి వచ్చి బ్యాప్టిజం తీసుకున్నారు. అంటే నీళ్ళలో మునిగారా అన్నయ్య అని మీరు క్వశ్చన్ వేస్తారు. ఒక్కసారి ఆలోచిద్దాం. 40 పగళ్ళు 40 రాత్రులు కదా జలప్రలయం జరిగింది. అవును, 40 పగళ్ళు 40 రాత్రులు జలప్రలయం జరిగింది. విస్తారంగా వానలు పడ్డాయి. ఓకే, భూమి మీద ఉన్న పెద్ద పెద్ద పర్వతాలు కూడా మునిగిపోయాయి. ఓకే, ఇప్పుడు 40 రోజులు వాన పడుతున్నప్పుడు పైనుంచి నీరు, పక్కలో నీరు, అంటే కుడివైపు కానీ ఎడమవైపు కానీ, పడవ కింద కూడా ఏమున్నాయి? నీరు. అంటే వీళ్ళ యొక్క 4 దిశలు, ఇంకా గట్టి చెప్పాలంటే అష్ట దిశల్లో కూడా ఏమున్నాయి? ఒకసారి ఆలోచించండి. నీరు. అంటే
అక్కడ చూసినట్టయితే వాళ్ళు నీళ్ళలో తడిచారా తడవలేదా అని సంగతి కొంచెం పక్కన పెడితే వాళ్ళు ఉన్న 4 దిక్కులు లేకపోతే 8 దిక్కుల్లో పూర్తిగా ఏం కమ్మి ఉంది? నీరు కమ్మి ఉంది. నీరు కమ్మి ఉండడం ఇప్పుడు మన జీవితంలోకి వచ్చేసినట్టయితే మనం పూర్తిగా నీళ్ళలో మునిగి లేవడం జరుగుతుంది. అంటే మనం కూడా పూర్తిగా నీళ్ళలో మునిగి లేవబడుతున్నాం. అక్కడనేమో చుట్టూ నీరున్నాయి పూర్తిగా. ఆ విధంగా వారు ఆనాడే బాప్టిజం పొందారు. ఇది మాత్రమే కాదు, నోవాహు కుటుంబం మాత్రమే కాదు, మరొక సందర్భంలో కూడా చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు. 1 కొరింథీ 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సహోదరులారా, చదవండి. ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఇక్కడ చూసినట్టయితే ఏం జరిగింది అంటే, ఒకవైపు మేఘము, మరోవైపు సముద్రంలో మేఘం ఎక్కడుంది? భూమి మీద ఉందా? ఆకాశంలో ఉందా? ఆకాశంలోనే ఉంది. మేఘము అక్కడ చూసినట్టయితే పాత నిబంధనలో మేఘము ఏ విధంగా ఉంది అంటే, ఇజ్రాయేలీలకు ఒక నీడను, ఒక చల్లదనాన్ని ఇచ్చే విధంగా ఉంది. నీడను, చల్లదనాన్ని అంటే మామూలు తెల్ల మబ్బులు కాదు, అవి ఖచ్చితంగా నీడనిచ్చే మబ్బులు. ఆ నీడనిచ్చే మబ్బుల్లో ఏముంటుంది అంటే ఖచ్చితంగా నీరు ఉంది. అంటే నీటి కింద వాళ్ళు నడిచారు. అంత మాత్రమే కాదు, సముద్రంలో నడిచారు. సముద్రంలో ఏమున్నాయి అని చూస్తే మొత్తానికే నీళ్లు. అంటే వీళ్ళను పూర్తిగా ఏం ఆవరించి ఉంది వాళ్ళు నడుస్తున్నన్ని రోజులు అంటే? నీరు ఆవరించి ఉందా లేదా వారి చుట్టూ అంటే అవును, నీరు ఆవరించే ఉంది. ఆ విధంగా వారందరూ కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది అనుకుంటున్నాం? కాల్బలమే కేవలం 6 లక్షలు అంటున్నాం. 6 లక్షలు కాకుండా ఇంకొంతమందిని మనం రఫ్ గా లెక్కేస్తే 12 లక్షల జనాభా ఉండొచ్చు అక్కడ. 12 లక్షల జనాభా నీటి కింద, నీళ్లలోనూ అలాగే మేఘములోను ఏం చేసిండ్రు? బాప్టిజమము పొందారు. ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. పౌలు గారు చెప్తున్న అనేక విషయాలు మనం అర్థం చేసుకోవడానికి చాలా కష్టము అని పేతురు గారు సాక్ష్యం చెప్తారు. ఆ సంగతి మీకు తెలిసిందే. ఇప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పౌలు గారు ఒక సీక్రెట్ ని ఓపెన్ చేస్తున్నాడు. పాత నిబంధనలో కూడా బాప్టిజము కార్యక్రమము జరిగింది. ఎలా జరిగింది అంటే, మోషేతో ఉన్న వారందరూ, ఆ ప్రజలందరూ నీటి లోపల అలాగే మేఘం కింద బాప్టిజమము పొందారు. అంటే వాళ్ళ చుట్టూ నీరు ఆవరించి ఉంది. ఇక్కడ కూడా గమనించండి, వారి చుట్టూ నీరు ఆవరించే ఉంది. 4 దిక్కుల నీటి వాతావరణంలో నుంచే వచ్చింది. ఇది మనకు తెలియజెప్పడం కొరకు దేవుడు పౌలు గారిని ఇక్కడ వాడుకోవడం జరిగింది. పాత నిబంధనలో ఉన్నదంతా మీకు బాగా తెలుసు. ఏంటి? ఛాయ, నీడ. కానీ నిజస్వరూపం క్రీస్తు వారు వచ్చాక మనకు ఓపెన్ అయింది. ఇక్కడ వరకు పాత నిబంధనలో బాప్టిజమము కార్యక్రమం ఉన్నాయా లేవా అంటే, పాత నిబంధనలో కూడా జరిగింది. ధర్మశాస్త్రము ఇంకా రాకముందు అనుకోండి, వచ్చే వరకు అనుకోండి. అంటే ఆ కాలంలో నోవహు గారి ముఖ్యమైన కాలము, అలాగే మోషే గారి కాలంలోనైతే జరిగింది అని మనం గ్రహిస్తున్నాం. సరే, ఇంతవరకు మనకు ఓకే. పాత నిబంధన సంగతి ఓకే అన్నయ్య. మరి కొత్త నిబంధనల సంగతి ఏంటి? కొత్త నిబంధన ముచ్చటేంటి అని ఆలోచిద్దాం. కొత్త నిబంధనలు ఏముంది? చాలా ఉన్నాయి కదా, బాప్టిజం గురించి చాలా విషయాలు రాయబడింది కదా అని మనం అనుకుంటాం. నిజమే, చాలా విషయాలు రాయబడింది. కానీ మన ప్రశ్న ఎక్కడి నుంచి ప్రారంభం కావాలంటే, బాప్టిజం ఇచ్చు యోహాను గారు ఎందుకు బాప్టిజం ఇచ్చు స్టార్ట్ చేశాడు? ఎవరైనా చెప్తారా? చెప్పినవారు ధన్యులు. ముందే చెప్తున్నాను, చెప్పినవారు ధన్యులు. బాప్టిజం ఇచ్చు యోహాను గారు ఎందుకు బాప్టిజాన్ని ప్రారంభించారు? దాని గురించి మీకు తెలిసినది ఏదైనా సరే చెప్పవచ్చు.
ఉగ్రత నుండి తప్పించుకున్నాను. ఓకే, కావాల్సిన ఆన్సర్ దొరకలేదు కానీ ఓకే కరెక్ట్. ఇంకా ఇంకెవరైనా? అంటే యేసుక్రీస్తు గారికి ఇవ్వడానికి ఆయన మార్గాన్ని సరళం చేయడానికి. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే కానీ నాకు కావాల్సిన ఆన్సర్ కాదు ఇది కూడా. అంటే అసలు బ్యాప్టిజం కార్యక్రమం ఎందుకు ప్రారంభించాడు అనే దాంట్లో ఇవన్నీ తర్వాత వచ్చే పాయింట్స్. ముఖ్యమైనది మొదటి పాయింట్ ఒకటి ఉంది. ఓకే, ఇది కూడా కరెక్ట్. రక్షకుడు అనే ఒక క్రీస్తు గారు వస్తున్నారని తెలియజెప్పడానికి ప్రారంభించింది. ఇది కరెక్ట్ ఆన్సర్. ఎవరు చెప్తున్నారు మరొకసారి? దేవుడు మరొకసారి ప్లీజ్, నాకు సరిగా వినపడలేదు. దేవుడి యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండడానికి అని అనుకుంటున్నాను. చాలా దగ్గరికి వచ్చారు, ఇంకొంచెం క్లారిటీ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నా. చాలా దగ్గరికి వచ్చారు అన్న. నీటి యావత్తు ఇలాగ నెరవేర్చాలి. ఇది కూడా తర్వాత వచ్చే సమాధానమే అమ్మా. సరే, ఏదేమైనా కానీ మీరు చాలా మంచి సమాధానాలు చెప్పారు. వెరీ గుడ్. అందరు ధన్యులే. చెప్పండి అమ్మా. తండ్రి అయిన దేవుడి యొక్క రూపము, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ, నీతి గల నామం మనకు తోడుగా ఉండడానికి బాప్తిస్మ కార్యక్రమం జరిగిందని అనుకుంటున్నాను. ఓకే అమ్మా, మీకు ఒక ప్రశ్న, మీరు అన్నందుకు ఒక ప్రశ్న. మీరు మంచిగా చెప్పారు కానీ బాప్టిజం ఇచ్చి యోహాన్ గారు ఎక్కడా కూడా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలోకి బాప్టిజం ఇవ్వలేదు. క్రీస్తు బలి తర్వాత, క్రీస్తు ప్రభువారు పునరుత్థానమైన తర్వాత మళ్ళీ పరలోకానికి ఆరోహణమయ్యే టైంలో ముందు చెప్తారు, తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్టిజం ఇవ్వండి అని చెప్తారు. అది కూడా ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఇవ్వాలని చెప్తాడు. ఓకే ఫైన్, చాలా దగ్గరికి వచ్చారు, మీరు అందరూ ధన్యులే, ఎలాంటి సందేహం లేదు. ఓకే, ఇప్పుడు మనం వాక్యాన్ని చూద్దాం. బాప్టిజం ఇచ్చి యోహాను గారు బాప్టిజంను ఎందుకు ప్రారంభించారు అంటే లూకా సువార్త 3వ అధ్యాయము. 2-3 వచనాలు. ఫస్ట్ అయితే 2వ వచనాన్ని మీరు నాకు వివరించాలి, మీరే నాకు వివరించాలి. ఇప్పుడు ఎవరెవరైతే సమాధానాలు చెప్పారో మనోహర్ దగ్గర నుండి మీరే నాకు ఈ విషయాన్ని చెప్పాలి. 3వ అధ్యాయం 2వ వచనం. అన్నయ్యు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలములో అరణ్యంలోనున్న జకార్య కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిసం పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతటా. 2వ వచనం ఒకటి చాలు, 3వ వచనం మనం తర్వాత ధ్యానిద్దాం. చెప్పండి, 2వ వచనంలో ఏముంది? అన్నయ్యు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకార్య కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది, మీరు చెప్పవలసిన ఆన్సర్ మీ చేతుల్లోనే ఉంది. అంతేనా? రైట్. అంటే ఒకటి మీకు కొన్ని విషయాలు ఈరోజు గుర్తు చేస్తున్నాను. ఎవరు బాప్టిజం ఇచ్చి యోహాను గారికి అలాగే క్రీస్తు ప్రభు వారికి మధ్యలో వయసు తేడా ఎంత ఉంటుందంటే ఒక సుమారు 6 నెలల కంటే ఎక్కువ ఉండదు. 1 సంవత్సరం వేసుకోండి రఫ్ గా. క్రీస్తు ప్రభు వారికి యోహాను గారికి 1 సంవత్సరం కంటే లోపలనే వయసు తేడా ఉంటుంది. యోహాను గారు పెద్దవారు, క్రీస్తు వారు వయసులో చిన్నవారు. 1 సంవత్సరం లోపల, ఇంక గట్టి చెప్పాలంటే 6 నెలలు లోపలనే ఉంటుంది. కానీ రఫ్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు చూసినట్టయితే క్రీస్తు ప్రభువారు బాప్టిజం ఎప్పుడు తీసుకున్నాడు అని మనం వాక్యంలో చూసినట్టయితే 30వ ఏట వచ్చి బాప్టిజం తీసుకున్నాడు అని మనకు తెలుసు. ప్రతి సువార్తలో అదే చెప్పిండు. ఇప్పుడు 30వ ఏట క్రీస్తు ప్రభువారు బాప్టిజం తీసుకుంటే బాప్టిజం ఇచ్చి యోహాను ఏ సంవత్సరంలో తన వయసు ఎంత ఉండొచ్చు అంటే 30-30.5 ఉండొచ్చు, 31 ఉండొచ్చు. ఆ సందర్భంలో చూస్తే
30 సంవత్సరాల వరకు బ్యాప్టిజం ఇచ్చి యోహాను గారు బ్యాప్టిజం ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు అంటే దేవుని ఆజ్ఞ రానందుకు. దేవుని ఆజ్ఞ వచ్చాక, దేవుని వాక్యం అతని దగ్గరికి వచ్చాక అతను బ్యాప్టిజం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. దేవుని యొక్క వాక్యం ఎలా వస్తుందో ఒక విషయం చెప్తాను. కొన్ని సందర్భాలనేమో ముందే ఒక విషయం చెప్పేస్తాడు, కొన్ని సందర్భాల్లో చెప్పేసి పని చేసేపో అంటాడు. కొన్ని సందర్భాల్లో మీకు చాలా సందర్భాలు తెలుసు. నిన్నవేకి వెళ్ళి వాక్యం చెప్పుపో అని డైరెక్ట్ చెప్పేశాడు. కానీ యోనా ఏం చేశాడో మీకు తెలుసు. ముందే చెప్పాడు యోనాకి, ఏంటి నువ్వు నిన్నవేకి వెళ్ళాలి, పని చేయాలి అని. ఓకే, బాగుంది. ఇంకొక ప్రవక్తకు నువ్వు పలానా పని చేయాలి అని చెప్పేస్తాడు. ఆ పని మొత్తం ముందే చెప్పేస్తాడు, ఆ పని చేయాలి. కానీ కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క ప్రణాళిక ఎట్లుంటుందంటే, నువ్వు ఫస్ట్ అక్కడికి వెళ్ళు, నువ్వు ఫస్ట్ అక్కడికి వెళ్ళాక నువ్వు చేయాల్సిన పని నేను చెప్తా. అలాంటి సందర్భాలు ఏమైనా ఐడియా ఉందా మీకు? ఆడికి వెళ్ళాక మళ్ళీ చెప్పిన సందర్భాలు ఎవరికైనా ఉన్నాయా? ఫస్ట్ ఏమో ఒక చోటుకి వెళ్ళమంటాడు మోషే గారు గాని, ఓకే ఏం చేయాలో చెప్పిండు. ఇంకా మోషే గారు కూడా కొన్ని సందర్భాలు ముందే చెప్పాడు, కొన్ని సందర్భాలు ఏలియా గారి విషయంలో గాని. అట్లా చూసుకుంటే దానియేలు గారి జీవితంలో ఏమున్నాయి, సరే ఓకే. అలా చూసినట్టయితే కొన్ని సందర్భాలనేమో మొత్తం ఒకటేసారి పని చెప్పి చేసేయమంటున్నాడు, కొన్ని సందర్భాలనేమో అక్కడికి వెళ్ళాక పని చేయమంటున్నాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మోషే విషయంలో కావచ్చు, దానియేలు విషయంలో కావచ్చు. నేను ఒక సమూయేలు గారి ఉదాహరణ తీసుకుంటాను. సమూయేలు గారిని పంపించాడు ఎక్కడికి? యెషయా వాళ్ళ ఇంటికి, అంటే దావీదు వాళ్ళ ఇంటికి పంపించాడు. దావీదు గారి వాళ్ళ ఇంటికి పంపించాడు. దావీదు గారి ఇంటికి వెళ్ళిన తర్వాత సమూయేలు గారు ఏమనుకున్నారు? అభిషేకం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి అనుకున్నాడు? దావీదు గారి పెద్ద అన్నయ్యకి ఇద్దాము అనుకున్నాడు. ఆగు అంటాడు దేవుడు. చివరికి 7 వాళ్ళందరూ అయిపోయాక చివరి వాడు దావీదు గారు వచ్చాక నేను ఇతన్నే ఎంచుకున్నా, ఇతనికే ఇచ్చేసా అని చెప్తాడు. ముందే చెప్పొచ్చుగా దావీదుకే ఇవ్వని, అట్లా చెప్పలే. అంటే కొంత 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 చేసుకుంటూ వచ్చాడు. ఇట్ ద సేమ్ టైం ఒక పని జరుగుతుందంటే దాని వెనకాల లోపల ఎంతో కార్యం ఉంటుంది, ఎన్నో విషయాలు దాగి ఉంటాయి అని చెప్పడం కొరకు నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. దేవుని వాక్యం యోహాను గారి వద్దకు వచ్చింది. ఆయన అప్పుడు ఏం చేశాడు? 3వ వచనంలో అంతటా వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్టిజమము పొందవలెనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. అంటే దేవుని వాక్యం ఏమొచ్చింది అని మనం ఏమనుకుంటాం? చాలా మంది దేవుని వాక్యం వచ్చేసింది, బాప్టిజం స్టార్ట్ చేసేసింది అనుకుంటుంది. కాదు. అక్కడ పని జరిగింది. ఏంటి అంటే ముందట సువార్త ప్రకటన జరిగింది, తర్వాత హెచ్చరిక, మీరు ఇప్పటికైనా సరే మారకపోతే మీకు నరకం తప్పదు అనే ఒక హెచ్చరిక, తర్వాత పాప క్షమాపణ లేకపోతే మారు మనసు నిమిత్తమైన బాప్టిజమును చేసుకుంటూ వచ్చేసాడు. ప్రకటించాడు, హెచ్చరించాడు, బాప్టిజం కార్యక్రమం ఇచ్చి వారిని రక్షించాలనే ప్రయత్నం చేశాడు. ఓకే, ఇక్కడ వరకు మనకు బాగానే ఉంది. దేవుని వాక్యం యోహాను గారి దగ్గరికి వచ్చినందుకే దేవుని పనిని ప్రారంభించాడు. ముందే చెప్తున్నాను, ఈ యోహాను గారు ఎవరు? జకర్యా కుమారుడు అని మనం చూసాం. మరొకసారి అడుగుతున్నాను, ఈ యోహాను గారు ఎవరు? హలో, ఈ జకర్యా గారు ఎవరు? ఎలిజబెత్ కుమారుడు బ్రదర్. ఓకే అండి, వెరీ గుడ్. ఈ ఎలిజబెత్ జకర్యా గారు ఉన్నారు కదా, ఈ జకర్యా గారు ఎవరు అసలు? ఆయన యాజకుడి దగ్గర. ఎక్సలెంట్. అంటే యాజకుని కుమారుడు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను నెక్స్ట్ చెప్పబోయే ఒక విషయం కొరకు ముందే మిమ్మల్ని సిద్ధపరచబోతున్నాను. ఏంటి అంటే యాజకుని కుమారుడు. జకర్యా గారు యాజకుని కుమారుడు. ఈ విషయాన్ని నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానో మీరు కొద్దిసేపట్లో తెలుసుకోబోతారు. ఇప్పటివరకు మనం ఏం ధ్యానించాము అంటే యోహాను గారు పాప క్షమాపణ నిమిత్తమైన మారుమనసు బాప్టిజంని ఇవ్వడం జరిగింది అనే సంగతిని మనం ధ్యానించుకుంటూ వచ్చాం.
తరువాత అపోస్తులు ఏం చేశారు అని చూసినట్టయితే మార్కు సువార్త 16:16 రాసుకునే వాళ్ళు మాత్రం రాసుకోండి. నమ్మి విశ్వసించు వారు బాప్టిజం పొంది రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని అక్కడ వాక్యం రాయబడింది. బాప్టిజం పొందడం ద్వారా ఏం జరుగుతుంది అంటే రక్షణ వస్తుంది, రక్షణ కార్యంలోనికి వెళ్తున్నాము, మనం రక్షింపబడుతున్నాము, దేవుని చేత రక్షింపబడుతున్నాము, సాతాను చెరల్లో నుండి మనము విడిపింపబడుతున్నాము, దేవుని కుటుంబంలోనికి మళ్ళీ జతపరచబడుతున్నాము. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని మళ్ళీ దేవుడు బాప్టిజం ద్వారా, దేవుని విశ్వసించడం ద్వారా మళ్ళా తన దత్తపుత్రులుగా మళ్ళీ చేసుకుంటున్నారు అనే విషయం మీకు తెలుసు. కాబట్టి నేను దాన్ని మరీ ఎక్స్పాండ్ చేయాలని అనుకోవట్లే. తర్వాత ఈ బాప్టిజం ద్వారా ఇంకేం జరుగుతుంది ఒకటి కూడా ఆలోచిద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం. మీకు నమ్మకం ఇస్తున్నాను, ఈరోజు మీకు ఎలాంటి బోర్ పుట్టించను, మంచి మంచి విషయాలు ఈరోజు ధ్యానించబోతున్నాం. ముందే నమ్మకం. ఓకే, రైట్, చలో. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం చదవండి. పేతురు గారు చెప్తున్నారు, మీరు మారుమనస్సు పొందాలి. తర్వాత నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందుడి. మీకు ఏం జరుగుతుంది అంటే రక్షణ కార్యంతో పాటు మీకు పాప క్షమాపణ, పాపముల నుండి విడుదల జరుగుతుంది. బాప్టిజం పొందడం ద్వారా రక్షణ వస్తుంది, పాపాలు క్షమింపబడుతున్నాయి. ఈ రెండు. మూడవ చూడండి, తర్వాత ఏంటి? అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. మీరు పరిశుద్ధాత్ముని వరముగా తీసుకుంటారు. పాత నిబంధనలో చూసినట్టయితే ఒక సంసోన్ గారి మీదనో, సౌలు గారి మీదనో, దావీద్ గారి మీదనో, ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే భక్తుల మీద, కేవలం భక్తులు అనబడిన వారి మీద మాత్రమే పరిశుద్ధాత్ముడు వచ్చాడు, వెళ్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. ఆ విధంగా చూసుకున్నట్టయితే పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో కొంతమంది మీదకే వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం పరిశుద్ధాత్ముడు మీతోటే, మీలోనే ఎల్లప్పుడూ ఉంటాడు. మీరు ఎవరైతే ఈ మాటను నమ్ముతారో, ఈ మాటను నమ్మి మీరు దేవునిలోకి వస్తారో, ఆ వాగ్దానం మీకును, 39వ వచనం, ఆ వాగ్దానం మీకును, మీ పిల్లలకును, ఎవరైతే నమ్ముతున్నారో వారి గురించి, మీకును, మీ పిల్లలకును, మీ దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుని యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. అంటే ఒకటైతే అర్థమైంది, ఇప్పుడు ఎవరైతే దేవునిలోకి వస్తున్నారో వారందరికీ పరిశుద్ధాత్మ ఒక వరముగా వచ్చేస్తుంది. ఏమేం జరుగుతుంది? రక్షణ వస్తుంది, పాపక్షమాపణ జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్ముడు వరముగా వస్తున్నారు. మనం ఒక నూతన సృష్టిగా ఎంచబడుతున్నాము దేవునిలో. ఓకే, మనం దేవునిలో నూతన సృష్టిగా రాబడుతున్నాము అనేది క్లియర్. బాప్టిజం పొందడం ద్వారా ఏం జరుగుతుంది అనేది ఇది. ఇప్పటివరకు మనం 3 పాయింట్లను ధ్యానించాం. ఒకటేమో పాత నిబంధనలో బాప్టిజం ఉందా లేదా అంటే, పాత నిబంధనలో బాప్టిజం కార్యక్రమం ఒక ఛాయ రూపంలో ఉంది అని గ్రహించాము. రెండవది, యోహాను గారు అప్పుడే బాప్టిజం ఎందుకు ప్రారంభించాడు అంటే, దేవుడే ఆ సమయాన్ని ఎంచి బాప్టిజం కార్యక్రమాన్ని ప్రారంభించాడు అని ధ్యానించాం. మూడవది, బాప్టిజము పొందడం ద్వారా ఏమొస్తుంది అనేది ధ్యానించాం. ఏంటి? రక్షణ వస్తుంది, పాపక్షమాపణ వస్తుంది, పరిశుద్ధాత్ముడు ఒక వరముగా వస్తున్నాడు, నూతన సృష్టిగా మనం ఎంచబడుతున్నాము అనేది ఈ మూడింటిని మనం ధ్యానించాం. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు 4వ విషయంగా మరొక విషయాన్ని నేను మీ ముందటికి తీసుకొస్తున్నాను. ఇది మీ అందరికీ బాగా బాగా తెలిసి ఉండాల్సిన విషయం. ఏంటి ఆ విషయం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకున్నారా లేదా? చాలా చిన్న క్వశ్చన్ కదా. ఓకే, తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? ఇది అసలు క్వశ్చన్. బాప్టిజం ఇచ్చి యోహాను గారి దగ్గర లేకపోతే బాప్టిజమును ఎందుకు తీసుకున్నారు?
ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాలి. ఎవరు సపోర్ట్ చేయట్లేదు? మన పాపాల నిమిత్తము. మన పాపాల నిమిత్తం ఇప్పుడు అక్కడికి వెళ్ళకండి, అంత దూరం వెళ్ళకండి దయచేసి. కేవలం క్రీస్తు ప్రభువారు 30వ ఏట యోర్దాను నదికి దగ్గరికి వచ్చి యోర్దాను నదిలో బ్యాప్టిజం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? మన పాపాల నిమిత్తం అంటే బలి జరగాలి, అది వేరు. ఇప్పుడు అక్కడికి వెళ్ళకండి. మీరు ఏం చెప్పినా నేను వింటాను. ఇప్పుడు చెప్పండి. లైన్ లో అన్నయ్యలు ఉన్నారు, అక్కయ్యలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. చెప్పాలి. శరీరధారిగా ఉన్నాడు అన్నట్టు తీసుకున్నట్టున్నాను. ఓకే, గుడ్. ఇంకా నేను ముందే చెప్తున్నాను, ఎవరిని నేను తప్పట్టను. మీరు ఓపెన్, ఒకవేళ ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారు అనుకోండి, వాళ్ళకి ఏం చెప్తారో అదే నాకు చెప్పండి. అర్థమైందా? ఒక మీ పక్కన ఉన్న, మీ కాలేజీలో ఉన్న, మీ స్కూల్లో ఉంటున్న ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు, మరి పాపక్షమాపణ నిమిత్తము, రక్షణ కోసం, పరిశుద్ధాత్మ కోసం అంటున్నారు కదా, మరి యేసయ్య ఎందుకు తీసుకున్నాడు అని ఒకరైనా వచ్చి అడిగింది అనుకోండి, మీరేం చెప్తారు? మనకు మార్గదర్శనం ఉండడానికి. సరే, ఈ పాయింట్ నోట్ చేసుకుంటున్నాను. నీతి యావత్తు జరగాలి అని మత్తయి సువార్త 3:17లో 3:15 నోట్స్ రాసుకునేవారు. నీతి యావత్తు ఇలాగు జరగనిమ్ము అని యోహాను గారు చెప్తున్నారు క్రీస్తు ప్రభు వారు. ఓకే, ఆ విధంగా మనకు మాదిరిగా, మనకు మార్గదర్శిగా చేశాడు అనే మాట నిజం. ఈ పాయింట్ క్లోజ్. ఈ పాయింట్ కాకుండా ఇంకో పాయింట్ ఏమైనా చెప్పండి ఇక మీదట. న్యూ టెస్ట్మెంట్ లో క్రీస్తు వారిని ఏమని పిలుస్తున్నారు కొంచెం చెప్తారా ఎవరైనా? మెస్సయ్య అన్నారు, రక్షకుడు అన్నారు, ఇంకా మనుష్య కుమారుడు. క్షమించండి మరోసారి. మనుష్య కుమారుడు అని మనుష్య కుమారుడు. ఇంకా ఓకే, ఇవన్నీ కరెక్ట్. ఓకే, ఇంకా రక్షకుడు, ఇంకా ఆలోచనకర్త. ఓకే, ఇంకా ఆశ్చర్యకరుడు. ఓకే, ఇంకా గొర్రె పిల్లని కూడా పోల్చారు. ఓకే, ఇంకా గొర్రె పిల్లను ఎవరో కట్ చేస్తారు, ఎవరబ్బా నేను మర్చిపోయానే. బాబు, బైబిల్లో ప్రత్యక్ష గుడారం దగ్గర గాని, దేవుని మందిరంలో గాని ఎవరు కట్ చేస్తారు? యాజకులు. మరి క్రీస్తు ప్రభు వారికి ఒక పేరు ఉంది తెలుసా? ప్రధాన యాజకుడు. ఓకే, అంటే క్రీస్తు ప్రభు వారికి ప్రధాన యాజకుడు అనే మాట కూడా ఉంది. తర్వాత ఇంకా ప్రకటన గ్రంథంలో ఏదో ఉంటది, ఏదో పేరు ఉంటది. గుర్రం మీద వచ్చే టైంలో ఒక మాట అంటారు, తెల్లని గుర్రం మీద వస్తున్నప్పుడు ఒక మాట ఉంటుంది క్రీస్తు ప్రభు వారికి, రాజులకు రాజు. వావ్, మీకు గుర్తున్నాయి, చాలా పేర్లు గుర్తున్నాయి. వెరీ గుడ్. సరే, క్రీస్తు ప్రభు వారికి ఇప్పుడు మాత్రం మనం ఒక పేరుని తీసుకుందాం, యాజకుడు లేకపోతే ప్రధాన యాజకుడు అనుకుందాం. ఓకే, దీని గురించి ధ్యానించే ముందు ఇంకొక క్వశ్చన్ వేస్తాను. అసలు క్రీస్తు ప్రభు వారు 12వ ఏటనే చుట్టూ పెద్ద పెద్ద జ్ఞానులను లేకపోతే వాక్యం తెలిసిన వారిని, ధర్మశాస్త్రం తెలిసిన వారిని వాక్యంతో ఆశ్చర్యపరిచాడా లేదా 12వ ఏట? అంటే ప్రభు వారికి 12వ ఏటనే వాక్యం, అంటే క్రీస్తే వాక్యం, ప్రభువారే వాక్యం, దాంట్లో డౌట్ లేదు. కానీ మరి 30వ ఏట వరకు ఎందుకు ఆగారు దేవుని సేవలోకి? 12వ ఏట నుంచి దేవుని సేవ చేయొచ్చు కదా, రక్షణ కార్యం చేయొచ్చు కదా. ఆయన ఎవరి వలన బాప్తిసం పొందాలో ఆయన వచ్చేవాడాకా అర్థం కాలేదు. మోషే ద్వారా బాప్తిసం పొందాలని
ఆయనకు ఆజ్ఞ ఉంది కాబట్టి అంటే లేఖనములు మోషే గారు కాదండి, యోహాన్ ఆంటీ, యోహాన్ గారు. ఓకే, తల్లిదండ్రులకు విధేయులై ఉండడానికి చెప్తున్నారు కాబట్టి ఆయన బాప్తిసం పొందారు. మీరు అందరూ కరెక్ట్ ఆన్సర్లు చెప్తున్నారు, నిజంగా చాలా బాగున్నాయి. కానీ సమయం ప్రతిదానికి సమయం అనేది ఉంటది అన్న ఒక వచనం ప్రసంగి గ్రంథంలో ఉంటది, రైట్. సరే, ఒకసారి సంఖ్యాకాండం చదువుదాం, జస్ట్ ఒక్కసారి. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనం. చెప్పలేం, ఇట్లాంటి సందేహాలు రేపు రావచ్చేమో అని ముందు జాగ్రత్తతోటి మాట్లాడుకోవడం జరుగుతుంది ఈరోజు. 30 ఏండ్లు మొదలుకొని ఎన్ని ఏండ్లు? 30 ఏండ్లు మొదలుకొని 30 అంటే 30 కదా, నాకు తెలిసి, మనకు తెలిసి. అవునన్నా, రైట్. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేయుటకు సేనగా చేరగల వారినందరినీ సంఖ్యను వ్రాయించుము. అలాగే అదే అధ్యాయంలో 21, 23. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. 23వ వచనం. ఇక 23వ వచనం. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనలో పనిచేయ చేరు వారందరినీ లెక్కింపవలెను. ఓకే, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి ఈ 30 ఏండ్ల గురించి, 30 నుంచి 50 గురించి. ఇక్కడ ఎవరు వీళ్ళు అసలు? ఈ గోత్రం వాళ్ళు ఎవరు? ఒకసారి 4వ అధ్యాయం 1వ వచనం. అమ్మా ప్లీజ్, 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవరా ప్లీజ్? లేవీలే కదా, లేవీలు. తర్వాత ఒకసారి 4వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. ఓకే, నీవు లేవీయులలో అని డాడీ చెప్పేస్తున్నాడు. అంటే వీళ్ళందరూ లేవి గోత్రం సంబంధించిన వారు. ఇదైతే కన్ఫర్మా కాదా? కన్ఫర్మ్. లేవి గోత్రంలో ఉన్న వారిలో కొందరేమో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం చెప్తున్నాను. లేవి గోత్రాన్ని మీరు 2 భాగాలుగా చేసుకోండి కొద్దిసేపు, 2 భాగాలుగా. ఒకటేమో అహరోను ఉన్నాడు కదా, అహరోను పిల్లలు, ఒకటేమో అహరోను పిల్లలు ఒకటి, రెండవదేమో మిగతా వారందరైనా లేవీయులు. మీకు మళ్ళీ చెప్తున్నాను, లేవీయులలో మీరు 2 భాగాలను చేసుకుంటే ఒకటేమో అహరోను పిల్లలు ఒకటైతే, రెండవది ఏంటంటే అహరోను పిల్లలు కానివారు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఒకటి వస్తుంది. ఈ అహరోను పిల్లలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే యాజకత్వం, కేవలం ఈ బలి అర్పణ కానీ, లేకపోతే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళడం కానీ, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడం కానీ, అతి పరిశుద్ధ స్థలం సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడం కానీ జరుగుతుంది. వీళ్ళు ఎవరు అంటే అహరోను పిల్లలు మాత్రమే. ఆ క్రమంలో వచ్చిన వారే ఈ జకరియా గారు. ఎవరు? బాప్టిజం ఇచ్చి యోహాను వాళ్ళ డాడీ కూడా. బాప్టిజం ఇచ్చి యోహాను వారి డాడీ జకరియా కూడా ఎవరి సంతానం అంటే అహరోను సంతానం అనేది మీకు పక్కా గుర్తుండాలి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొద్దిసేపట్లో మీకు అర్థమైపోతుంది. ఏం జరిగింది అని చూస్తే 30వ ఏటనే ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఖచ్చితంగా ధర్మశాస్త్రంలో దేవుడు ఏర్పరిచిన నియమం ఏంటి అంటే, దేవుని సేవలో ఉండవలసిన వారు, రావాల్సిన వారి యొక్క వయస్సు 30 సంవత్సరాలు అని ధర్మశాస్త్రంలో మోషే గారి ద్వారా రావడం జరిగింది.
అందుకు 30వ ఏట ఎంచుకోవడం జరిగింది. ఎందుకు 30వ ఏట ఎందుకు అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కొరకే ఆ విధంగా 30వ ఏటనే రావడం జరిగింది. 12వ ఏట చేయొచ్చు, కానీ ధర్మశాస్త్రానికి లోబడి వచ్చారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు అన్నిటినీ పాటించాలి, వాటన్నిటినీ సంపూర్ణం చేసేయాలి. ఆ విధంగా క్రీస్తు ప్రభువారు 30వ ఏటనే రావడం జరిగింది. ఇది ఓకే. మరి 30వ ఏట వచ్చిండు. నేను అప్పటి నుంచి జకరియా కుమారుడైన యోహాను గారు అని ఇంతగానో హైలైట్ చేస్తున్నా. ఎందుకు హైలైట్ చేస్తున్నా అనే సంగతి తెలియాలంటే నిర్గమాకాండం 30వ అధ్యాయం 30వ వచనం చదవండి దయచేసి. క్రీస్తు ప్రభు వారు ఎందుకు బాప్టిజం తీసుకున్నారనే దగ్గర మనం ఆగిపోయాము. అది చదవాలి. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు. అహరోను కుమారులు ఇందాక చెప్పాను కదా, యాజక ధర్మం ఎవరు చేయాలంటే కేవలం అహరోను కుమారులు మాత్రమే చేయాలి. మిగతా లేవీలందరూ ఏంటంటే మిగతా చర్చిలో ఇంకా టెంపుల్లో ఆ ప్రత్యక్ష గుడారంలో చాలా పనులు ఉంటాయి కదా, ఆ పనులను వారు చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, వాళ్ళు ఏం చేయాలి? మీరు వారికి అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మీరు వారికి అభిషేకించి ప్రతిష్ఠించాలి. ఎవరు అభిషేకం ఇవ్వాలి? ప్రధాన యాజకుడు అనబడుతున్న వ్యక్తి యాజకులకు ఇవ్వాలి. ఆ టైంలో ప్రధాన యాజకుడిగా ఎవరున్నారంటే అహరోను గారు. అహరోను గారు ఏంటండి? అహరోను గారు అహరోను యొక్క పిల్లలకు యాజక ధర్మం ఇవ్వడం జరిగింది. జరిగే టైంలో వారికి ఒక అభిషేకం చేశాడు. ఒక తైలాన్ని తయారు చేసి అభిషేకం చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. యాజకులకు జరిగే అభిషేకం మనం ఇప్పటివరకు చూసాం నిర్గమాకాండం 30లో. మరి ప్రధాన యాజకుడుగా మనం ఎంచుతున్నాం మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని. మరి క్రీస్తు ప్రభు వారికి ఎక్కడైనా అభిషేకం జరిగిందా? యాజకుని ద్వారా, యాజకుని ఏర్పాటులో, లేకపోతే యాజక ధర్మంలో ఉన్న వారిలో, లేకపోతే దేవుడే ఏర్పరచబడిన వ్యక్తి ద్వారా ఈ అభిషేకం జరిగిందా? నా ప్రశ్న మీకు అర్థమైందా? దేవుని ఏర్పాటులో ఉన్న యాజకుడు ఆ పాత నిబంధనలో అభిషేకం చేశాడు అహరోను పిల్లలకి జరిగింది. అహరోను గారు తన పిల్లలకు అభిషేకం చేశాడు, వారిని యాజకునిగా ప్రతిష్ఠించాడు. మరి క్రీస్తు వారిని మనం ప్రధాన యాజకుడు అంటున్నామంటే మరి క్రీస్తు ప్రభువు వారికి అభిషేకం జరగాల వద్దా? జరగాలి. మరి జరిగిందా లేదా? మీరే చెప్పాలి. ఇప్పుడు బాప్టిజం తీసుకోవడం వల్ల అభిషేకం జరిగింది అని ఎక్కడుంది అని ఎవరన్నా అడుగుతారు. మరి ఏం చెప్తారు? మీరు అన్నది నిజం, 100% మీరు కరెక్ట్ చెప్పారు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము. నేనేమైనా బోర్ కొట్టిస్తున్నానా ఎవరికన్నా? లేదు కదా. ఈరోజు మంచి విషయాలను మనం ధ్యానించబోతున్నాం. ఎలాంటి బోర్ ఫీల్ కాకండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 37, 38 నేను చదవండి. యోహాను గారు బాప్టిజము ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. ఓకే, ఏంటిది? అదేమనగా దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన నదినయే. అంటే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని వేటితో అభిషేకించాడంటే పరిశుద్ధాత్మతోనూ దేవుని యొక్క శక్తితోనూ అభిషేకించాడు. ఇది అందరికీ తెలుసు. అంతగానో ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నాడు ఈ భక్తుడు?
యోహాను బాప్టిజం ప్రకటించిన తర్వాత అని చెప్తున్నాడు. ఎందుకు అంతగానో చెప్తున్నాడు? దీనికి పౌలు గారు సమాధానం చెప్తున్నారు. క్రీస్తు ప్రభువారు కేవలం రక్షకుడు మాత్రమే కాదు, ప్రధాన యాజకుడు, యాజక ధర్మం చేసేవాడు, యాజక ధర్మం చేసే వ్యక్తి కూడా. ఆ ప్రధాన యాజకుని ద్వారానే మనందరం కూడా దేవునిలోకి రాబడ్డం జరిగింది. మనల్ని కూడా రాజులైన యాజక సమూహము అన్నారు. ఎందుకన్నారు అంటే అదే అభిషేకాన్ని మనం కూడా పొందుకున్నాము. ఈ అభిషేకం ద్వారానే ప్రభువారు యాజకునిగాను, ప్రభువారు రాజుగాను ఎంచబడ్డాడు. ఏ అభిషేకము? బాప్టిజం అనే అభిషేకము. ఈ అభిషేకం ఎవరు చేశారు క్రీస్తు ప్రభు వారికి అని చూసినట్టయితే అహరోను సంతానము. అక్కడ మనుషులు ఎంచుకోలేదు కానీ దేవుడే ఎంచుకొనిన యోహాను గారి ద్వారా అభిషేకించాడు. ఇప్పుడు మీరు చూసినట్టయితే యోహాను గారు కూడా ఎవరైపోయారు? యాజకుడే. యాజకుని కుమారుడు, మంచి యాజకుడినే. నిజం చెప్పాలంటే యోహాను గారు కూడా యాజకుడే. యాజకుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి అభిషేకం చేశాడు. ధర్మశాస్త్రం నెరవేరిందా లేదా ఈ విషయంలో కూడా ఆలోచించండి. నిర్గమకాండ 30:30లో చెప్పబడినట్టు ఆడ జరిగినట్టు ఈడ కూడా ఒక యాజకుడు మరొకరికి అభిషేకం ఇచ్చి యాజక ధర్మంలోనికి రప్పివ్వడం జరిగింది. ఒకసారి ఇప్పుడు చదవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ 9:11. రాబోచున్న మేలుల విషయమై. మళ్ళొకసారి చదవరా. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి దాని నిత్యమైన విమోచన సంపాదించి అస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరి ఘనమైనది పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఇప్పుడు వాక్యం వింటున్న మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే ఈ వచనాన్ని నేను ఇప్పుడు వివరించలేను పూర్తిగా. హెబ్రీ 9:11 అని మీరు పక్కన రాసి పెట్టుకోండి. మీకు ఒకవేళ ఆసక్తి ఉంటే మరో రోజు నన్ను అడగండి, నేను దీని యొక్క పూర్తి వివరణ ఇస్తాను. కానీ ఇప్పుడు నేను ఆ వివరణలోకి వెళ్తే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయము అవుట్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తాం. కాబట్టి వద్దు. ఇక్కడైతే మనకు కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ప్రధాన యాజకుడు అనే విషయం అర్థమైంది. 5:5 హెబ్రీ 5:5 హెబ్రీ రాసిన పత్రిక 5:5. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడకు తన్ను తాను మహిమపరుచుకొనలేరు గాని నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. అంటే బాప్టిజం ఇచ్చి యోహాను గారి ద్వారా ప్రధాన యాజకునిగా చేసిందెవరు? ఇప్పుడు మీరే సమాధానం చెప్పాలి. చేసిందెవరు? యోహానును వాడుకొని క్రీస్తు ప్రభు వారిని ప్రధాన యాజకునిగా నిలబెట్టింది ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు. వెరీ గుడ్, మీరు చాలా మంచి ట్రాక్ లో ఉన్నారు. అంటే మనకు ఒకటి అయితే అర్థమవుతుంది, క్రీస్తు ప్రభు వారు ప్రధాన యాజకుడు ఏ విధంగా అయ్యాడంటే బాప్టిజమము పొందుకొని. బాప్టిజమ కార్యక్రమము ఎవరు పెట్టించారు అంటే మళ్ళీ తండ్రి అయిన దేవుడే యోహాను వారి వద్దకు వాక్యాన్ని పంపించి చేయించాడు. అక్కడ మనం చూసింది ఏంది? కేవలం
పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం కావచ్చు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఓపెన్ చేస్తే ఏం దొరుకుతున్నాయి? ధర్మశాస్త్రంలో 2 విషయాలు దొరికినాయి. ఒకటి 30వ ఏటనే ఎందుకు చేసుకోవాలో దొరికింది. రెండవది ఏంటి? ఆయనను క్రీస్తు ప్రభువారిని యోహాను గారు ప్రధాన యాజకునిగా చేస్తున్నాడు. ఇది రెండవది. మూడో విషయంకి వెళ్లే ముందు చిన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి, పాటించాలి. ఏంటి అంటే, మనం మన సేవకులకు, మన పెద్దలకు, మన పైనున్న భక్తులకు మనం లోబడి ఉండాలి. వారి చెప్పిన మాటల్ని మనం ఖచ్చితంగా పాటించాలి. దీంట్లో ఎలాంటి దాపరికం కానీ ఎలాంటి విభేదం కానీ లేదు. మనం మన సేవకులకు, మన పెద్దలకు లోబడి ఉండాలి. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని మరొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, మీరు సేవకు వెళ్ళాలంటే ఫలానా వారి ద్వారా అభిషేకం పొందాలి అంటున్నారు. మరి వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏమని తెలియజేస్తుంది? ఇంతకుముందు మనం చూసినాం అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో 37-38 వచనాల్లో యోహాను గారు క్రీస్తు వారికి అభిషేకం చేశాడు, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకం జరిగింది అని చూసాం. మరి మనం కూడా బ్యాప్టిజం పొందుతున్నాం కదా, మరి మనకు కూడా ఏమైనా అభిషేకం జరిగిందా లేదా అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఒక 2 వాక్యాలు చదువుకొని మనం 3వ విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏంటి అని చూసినట్టయితే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. పరిశుద్ధుని వలన అభిషేకం పొందారు. పరిశుద్ధుడు అంటే దేవుని గురించి చెప్తున్నాడు. దేవుడు ఈ లోకంలో ఉన్న సేవకులను వాడుకొని మనకు అభిషేకం చేశారు. పరిశుద్ధాత్మ విషయంలోనూ, పరిశుద్ధాత్మను మనం పొందుకునే సమయంలో, బ్యాప్టిజం పొందుకునే సమయంలో పరిశుద్ధాత్మని మనం పొందుకుంటున్నాం. ఆ విధంగా మనం అభిషేకం జరిగింది, బ్యాప్టిజమము అనే అభిషేకము జరిగింది. అలాగే అదే అధ్యాయంలో 27వ వచనంలో కూడా చెప్తున్నాడు. ఏంటి అంటే, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన వచ్చి అభిషేకము, ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఆయన ఇచ్చిన అభిషేకం అంటే దేవుడే ఇచ్చిన అభిషేకము అది సత్యమే గాని అబద్ధం కాదు. అది అన్నింటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము గాను, ఆయన మీకు బోధించిన ప్రకారం గాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఆయనలో మనం నిలిచి ఉండాలి, మనం నిలిచి ఉన్నాము అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మనం దేవునిలో ఉంటున్నాము, బ్యాప్టిజం పొంది దేవునిలో ఉంటున్నాము అంటే దేవుని ద్వారా ఏం జరిగింది అంటే అభిషేకం జరిగింది. బ్యాప్టిజం పొందిన వారికి అభిషేకం జరిగింది అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మరోసారి చెప్తున్నాను, బ్యాప్టిజమము అనేది అభిషేకమే. అది ప్రభువారికి అలాగే మనల్ని కూడా ఇప్పుడు ఏం చేశాడు అని ఇందాక చెప్పుకున్నాము, రాజులైన యాజక సమూహంగా మనల్ని కూడా చేయడం జరిగింది. ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఓకే, మూడవది, ఈ వచనం మీకు బాగా తెలిసే ఉంటుంది నాకు తెలిసి. 11వ అధ్యాయము యెషయా 11 1వ వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఓకే, చిగురు పుట్టును. ఈ యెషయి ఎవరండి? ఈ యెషయి ఎవరు? సరే, కీర్తనలు 132. ఎక్సలెంట్, కరెక్ట్. దావీదు గారి ఫాదర్, దావీదు గారి డాడీ. ఓకే, చూసినట్టయితే దావీదు గారి తండ్రి అంటే దావీదు వంశంలో నుండి లేకపోతే యెషయి నుండి ఒక చిగురు వస్తుంది అనేది ఒకటి దాగి. అవును, నేను ఇప్పుడు ఈ చిగురు గురించి మనకెందుకు ఎవరైనా చెప్తారా? మీరు ఆలోచించాలనే. లేదు, ఇంకా నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ అందరి దగ్గర నుండి. మీరు ఆలోచించాలి, ప్రతి సందర్భాన్ని మీరు ఆలోచించాలి. మీరు విని ఉన్న సంఘటనలే. అందుకే నేను
ఆసక్తితో మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను ప్రతి చోట, ఒక ఆసక్తితోటే. దేవుడు చెప్పండి. క్రీస్తు పునరుత్థానం కోసం కావచ్చు. లేదు 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 లేదు, ఇంకా 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 ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దావీదు వంశావళి నుండే వచ్చారు, ఆ కొమ్మలను. అది నిజమే, కానీ నేను ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చిగురు గురించి మీకు ఎక్కడ ఇంకేం గుర్తుకు రావట్లేదా? చిగురు గురించి ఎక్కడైనా ఏదన్నా ఏదన్నా కర్రకు ఉట్టిగానే రాత్రి కర్రను అక్కడ పెట్టంగానే తెల్లారి ఏదైనా కర్రకు చిగురు వచ్చిందా? ఓ 12 కర్రలు అక్కడ పెడితే ఎక్కడైనా? సంఖ్యాకాండము 17వ అధ్యాయము 1 మీరు అన్నందుకు నేను ఇదంతా చదివించాల్సి వస్తుంది. 17వ అధ్యాయం 1 నుండి 8 వరకు చదవాల్సిందే. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి. ఇక్కడ ఏంటంటే దేవుడే చెప్తున్నాడు వాళ్ళ మధ్యలో కొంచెం ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినందుకు దేవుడే ఇన్వాల్వ్ అయి చెప్తున్నాడు. ఏంటి అంటే ఇప్పుడు చదవండి 2వ వచనం నుంచి. నా యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధాన యాజకుల యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయుము. తర్వాత లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక కర్రయే ఉండవలను. నేను మిమ్మును కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవనిని ఏర్పరచుకొన్నునో వాని కర్ర చిగురించింది. ఇశ్రాయేలుల మీకు విరోధముగా సనుగులు నాకు వినపడి మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇజ్రాయేలులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలు అతనికిచ్చి అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుంచెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిన ఉంచెను. 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలో వెళ్లి చూడగా లేవి కుటుంబపు దైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గల దాయను. మీరు ఒక్కటి సమాధానం చెప్పాలి. ఒక ఎండిన కర్రను లేకపోతే ఒక పచ్చి కర్రను తీసుకెళ్లి ఒక నైట్, ఒక రోజు లేకపోతే ఒక వారం రోజులు ఒక టెంట్ కింద పెడితే దానికదే చిగుర్లు వచ్చి దానికదే ఏదైనా పండ్లు, ఇది బాదం కర్ర అనుకుందాం, బాదం పండ్లు వస్తుందా ఎక్కడన్నా? మీరు ఆలోచించాలి. కానీ ఇక్కడ దేవుడు నేను అహరోనునే మాత్రమే ఎంచుకుంటున్నాను నా పని కోసము అని అహరోను కర్రకు ఏమొచ్చింది? చిగురు వచ్చింది. నేను ఈ చిగురు గురించి ఎందుకు మొత్తుకుంటున్నప్పటి నుండి దేవుడు ఎంచుకున్నాడు తన సేవ కొరకు, తన యాజకుణ్ణి ఎంచుకుంటున్నాడు. ఎంచుకుంటున్న క్రమంలో అహరోను కర్రకి చిగురు వచ్చింది. క్రీస్తు ప్రభువారు ఏంటిది? యెషయి మొద్దుకు చిగురు. ఆ మొద్దు ఏంటి? దావీదు యొక్క ముందుకెళ్ళినట్టయితే ఎవరు వస్తున్నారు? క్రీస్తు వారు వస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే భవిష్యత్తులో నేను యూదా గోత్రం నుండి యాజకుణ్ణి ఎంచుకోబోతున్నాను అనే సంగతిని యెషయా గ్రంథంలోను కీర్తనలోను ముందే రాయించి పెట్టాడా లేదా చెప్పండి? అదండి సంగతి. అందుకే పౌలు గారు మాట్లాడుతున్న మాటలు చాలా లోతుగా ఉంటాయి. ఇప్పటి వరకు లేవీల్లో తప్ప ఇంకెక్కడ యాజకులు లేరు కదా, మరి యూదా నుంచి ఎలా వచ్చాడు అనే ప్రశ్నలు లేపుతా ఉంటాడు.
హెబ్రీ పత్రికలో కానీ రోమ పత్రికలో కానీ ఆ విషయాలు ధ్యానిస్తుంటే మతిపోతుంది. కానీ ఇప్పుడు ఈ లింక్ను పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. ఆహా, యెషయా గ్రంథంలో ముందే చెప్పిండు, యెషయా మొద్దుకు చిగురు ఎక్కడొచ్చింది? అహరోను కర్రకు చిగురు వచ్చింది. అహరోను కర్రకు చిగురు రావడం ఏంటి సూచన, దేనికి సూచన అంటే, ఓహో నేను నా సేవకు, నా యాజకత్వానికి ఒకరిని ఎంచుకున్నాను కదా, అదే పద్ధతిలో రేపు భవిష్యత్తులో యూదాలో నుండి, యూదా గోత్రము నుండి, దావీదు వంశంలో నుండి ఒకరిని నా ప్రధాన యాజకునిగా ఎంచుకోబోతున్నాను, యాజక ధర్మాన్ని మార్చబోతున్నాను. అది భవిష్యత్తులో ఏం జరగబోతుంది అంటే, యూదా కాదు, ఇజ్రాయేలులు కాదు, ఎవరైతే క్రీస్తుని విశ్వసించారో, ఎవరైతే క్రీస్తులో బ్యాప్టిజం తీసుకొని, నిజమైన బ్యాప్టిజం తీసుకొని నిజంగా దేవునిలో నిలబడాలనుకుంటున్నారో వారందరినీ రాజులైన యాజక సమూహంగా మార్చబోతున్నాను అనే విషయాన్ని పాత నిబంధనలోనే ఒక చిగురుతో పోల్చాడు. తర్వాత ఇక్కడ అహరోను కర్రకు చూడండి, ఫలాలు వచ్చాయి. మనము కూడా ఆత్మ ఫలాలను, నీతి ఫలాలను ఫలించాలని ఆనాడే తెలియజెప్తున్నాడు. అదండి ఈ చిగురులో ఉన్న అసలు విషయం. ఇంతటితో ముగించుకుందామా, ఇంకొంచెం ముందుకెళ్దామా? మీ పర్మిషన్. హలో, ముందుకెళ్దామా? వెయిట్ చేస్తారు కదా ఒక 10-15 మినిట్స్? ఓకే. ఇప్పుడు చివరిగా ఒక భాగాన్ని తీసుకొని నేను ముగించుకుంటాను. ఇప్పటి వరకు మనం 4 భాగాలను ధ్యానించాం. ఒకటి, పాత నిబంధనలో బ్యాప్టిజం అనే కార్యక్రమం ఉందా లేదా? ఉంది అని మొదటిది. రెండవది వచ్చేసరికి బ్యాప్టిజం ఇచ్చి యోహాను గారు అప్పుడే బ్యాప్టిజాన్ని ఎందుకు ప్రకటించారు, క్రీస్తు ప్రభువారికి 30 ఏట వచ్చినప్పుడే ఎందుకు ప్రకటించారనే విషయానికి ధ్యానించాం. మూడోది, బ్యాప్టిజంలో ఏమి వస్తుంది, రక్షణ, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మను వరము, నూతన సృష్టిగా ఎంచబడుతున్న సంగతి మనం 3వ భాగంగా ధ్యానించాము. 4వ భాగంగా వచ్చేసరికి క్రీస్తు ప్రభువారు ఎందుకు బ్యాప్టిజం తీసుకున్నారు అనే సంగతిని ధ్యానించడం జరిగింది. దాంట్లో ఇందాక నీతి యావత్ అని చెప్పాను కదా, దాంట్లో ఒక చిన్న మాట చెప్తాను. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్యాప్టిజం తీసుకోకపోతే మనం కూడా అతి ధైర్యంగా తీసుకొని అవసరం లేదులే అని అనుకుంటారు. కానీ మనకు కూడా మాదిరిగా ఉండడం కొరకు క్రీస్తు ప్రభువు వారు తీసుకున్న సంగతిని, అలాగే ధర్మశాస్త్రం నెరవేర్చుటకు 30 ఏట రావడం సంగతిని, యాజక ధర్మం సంబంధమైన అభిషేకము, అంత మాత్రమే కాకుండా అహరోను కర్రకు చిగురు ఎట్లయితే వచ్చిందో, దావీదులో నుండి కూడా ఒక చిగురు, ఒక కొమ్మ రాబోతుంది. ఆ కొమ్మ క్రీస్తు వారే, క్రీస్తు నుండి మనం కూడా రాబోతున్నాం. మనం కూడా యాజకులముగా దేవుడే ఏర్పరిచాడు అనే విషయం ఈ 4 భాగాల్లో తీసుకున్నాం. ఇక 5వ భాగంకి వెళ్తున్నాను. బ్యాప్టిజం ఎక్కడ తీసుకుంటున్నాం మనం? దేంట్లో? నీటిలో. మమ్మీ సూపర్. మా మమ్మీ కూడా ఇక్కడ చెప్పింది నీళ్ళలో తీసుకుంటున్నాం అని. ఎక్సలెంట్. నేను అడిగే క్వశ్చన్, ఎందుకు నీళ్ళని ఎంచుకున్నాడు దేవుడు? ఇది ఇప్పుడు ప్రశ్న కొంచెం చెత్తగా ఉందని అయితే అనుకోకండి దయచేసి. నీళ్ళనే ఎందుకు ఎంచుకున్నాడు? వేరే నీళ్లు చాలా ముఖ్యం. మంచి సమాధానం, కరెక్ట్. ఇంకా నీళ్ళకి కడిగే గుణం ఉంటది కాబట్టి మన పాపాలని కడిగి వేయడానికి. ఎక్సలెంట్, ఇది కూడా కరెక్టే. ఎక్సలెంట్, ఇది కూడా కరెక్టే. ఇంకా ఇంకేమైనా చెప్తారా? దేవుడు బాప్టిజం కార్యక్రమంలో నీళ్ళనే ఎందుకు ఎంచుకున్నాడు, నీళ్ళలోనే ఎందుకు ముంచాలని చెప్తున్నాడు. నూనె వాడుకోవచ్చు కదా, లేకపోతే ఇంకేమైనా రసాలు ద్రాక్ష రసం కూడా ఆ టైంలో చాలా ఫేమస్ కదా, ద్రాక్ష రసం వాడుకోవచ్చు కదా, లేకపోతే ఇంకేదన్నా వాడుకోవచ్చు కదా. నీళ్ళనే ఎందుకు వాడుకుంటున్నాడు అంటే నోవాహు గారికి సరిహద్దు ఎట్లుందో అట్లా నీటిని, అందుకే ఓకే. నాకైతే 8 మంది నీటి ద్వారా రక్షింపబడ్డారు కదా అన్న. ఓకే, రక్షింపబడ్డారు, రైట్. వాళ్ళ బట్టి మనల్ని రక్షించడానికి నీటి ద్వారా
బాప్తిస్మం ఎన్నుకున్నారు. ఓకే, ఎక్సలెంట్. ఓకే, మీరందరూ బాగా చెప్పారు. ఇప్పుడు నా టర్న్ నేను వచ్చేస్తున్నా. ఎందుకు నీటిని ఎంచుకున్నాడు బాప్టిజం కొరకు అని చూసినట్టయితే, మొదట మీకు బాగా తెలిసిన వచనం ఆదికాండం 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీకు బాగా తెలుసు కాబట్టి తీయనవసరం లేదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో మనం చదువుతూ ఉంటాం. ఒక్కటైతే మనకు అర్థమైంది, ప్రతి మ్యాటర్ని, భూమిలో సృష్టిలో ఉన్న ప్రతి దానిని, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, వేరే గ్రహాలు కానీ, భూమి కానీ, అన్నీ కూడా ఒకప్పుడు ప్రతిదీ నీటిలోనే ఉంచాడు. మొత్తం నీటిలోనే ఉంచడం జరిగింది. అవునా కాదా? అవును, నీటిలోనే ఉంచాడు, నీటినే వాడాడు. అసలు నీటి యొక్క గుణం ఏంటి ఆలోచిద్దాం. నీటి యొక్క గుణం మొదటిది, ఒక పదార్థాన్ని ఎక్కువ కాలం ఉండేటట్టు చేస్తుంది. ఎక్కువ కాలం నీటిలో ఉన్న పదార్థాలు ఎక్కువ కాలం ఉంటాయి. ఎక్కువ కాలం ఉండడానికి ఒకటి సపోర్ట్ అవుతుంది. రెండవది, ఒక పదార్థం ఉంది. ఇప్పుడు మన దగ్గర ఒక మట్టి ముద్ద ఉంది. ఆ మట్టి ముద్దను మీరు ఈజీగా షేప్ మార్చాలి, ఆకారం మార్చాలంటే కుదరదు. కానీ కొన్ని నీళ్లు పోస్తే మరీ రొచ్చుగా కాకుండా మామూలు కొన్ని నీళ్లు పోస్తే అది కాస్త ఆ పదార్థం మెత్తబడి తర్వాత మనకు కావాల్సిన ఆకారాన్ని, ఆ ముద్దను ఒక ఆకారంలోకి తెచ్చుకోవచ్చు. అంటే రెండవది ఏంటి అంటే, ఆకారాన్ని మార్చే దాని దగ్గర కూడా ఇది వాడుతుంది. అది మాత్రమే కాకుండా ఒక పదార్థాన్ని డీకంపోజ్ అంటే చెడిపోకుండా కాపాడే లక్షణం కూడా ఎక్కువ ఈ నీటిలోనే ఉంటుంది. ఉదాహరణకు రిఫ్రిజిరేటర్స్ తీసుకుందాం, ఫ్రిడ్జెస్ అనుకుందాం. ఈ ఫ్రిడ్జెస్ లో ఏముంటుంది అంటే అమోనియాతో పాటు తేమ, అమోనియా అండ్ కొన్ని రసాయనాలు కలిసి ఏం చేస్తున్నాయంటే తేమను పుట్టిస్తుంది. తేమ అంటే ఏదో కాదు, మళ్ళీ నీరు 3 రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి ద్రవ పదార్థంగా, వాయు పదార్థంగా, ఘన పదార్థంగా, మంచుగా కూడా మనం మంచుగడ్డలు, ఐస్ గా కూడా మనం చూడొచ్చు. అంటే 3 రకాలుగా మనం వాటర్ని చూస్తాం. ఫ్రిడ్జ్ లో ఏ విధంగా ఉందంటే ఎయిర్ టైప్ లో, గాలి రూపంలో మనం ఫ్రిడ్జ్ లో చూస్తూ ఉంటాం. అంటే కాపాడే లక్షణం ఉంది. అంటే ఈ నీటిలో రక్షించే గుణం ఒకటి ఉంది. అంటే ఆదిలోనే దేవుడు ప్రతి పదార్థాన్ని, ఇక్కడ చూడండి, చుట్టూ నీళ్లు, మధ్యలో భూమి ఉంది. ఈ పాయింట్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. చుట్టూ నీరు, మధ్యలో పదార్థం. చుట్టూ నీరు, మధ్యలో పదార్థం. ఎందుకు నేను నొక్కి చెప్తున్నానో మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. తరువాత ఆ పదార్థాన్ని మలుచుకున్నాడు, తనకు నచ్చినట్టుగా మలుచుకున్నాడు. ఆ పదార్థాన్ని రక్షించడం కొరకే ఆ విధంగా దేవుడు సృష్టి క్రమంలో నీటిని వాడాడు. అంటే ఫస్ట్ ఏంటి అంటే, ఎందుకు నీటిని వాడుతున్నాడంటే రక్షించుకోవడానికే. తర్వాత హలో ఓకే, చలో. హలో, చెప్పండి. ఎవరైనా కట్టయ్యారా? లేదన్నా, చెప్పండి మీరు. ఓకే, అంటే ప్రకృతిలో ఉన్న వస్తువుని రక్షించుకోవడానికి కొరకు నీటిని వాడాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. తర్వాత మరి కొంచెం ముందుకెళ్ళినట్టయితే, ఇందాక మనం చదివాం కాబట్టి మనకు తెలుసు, నోవా గారి సందర్భంలో తన పిల్లలను రక్షించుకోవడానికి కూడా మళ్ళీ నీటిని వాడాడు. చెడ్డవారిని అందరినీ నిర్మూలం చేసి తన పిల్లలను, ఆత్మీయులను, దేవుని భక్తులను కాపాడుకోవడానికి కొరకు కూడా నీటినే వాడాడు. ఇది రెండో కారణం. ఇక మూడో కారణం చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 3:5. యేసు ఇట్లా, నేను ఒక ఆత్మ మూలముగాను జన్మించితే గాని
ఒకరు శరీర మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలో ప్రవేశించడని మీతో నిత్యముగా చెప్తున్నాను. ఫస్ట్ ఆ వచనాన్ని మనం డివైడ్ చేద్దాం. ఏ రకంగా డివైడ్ చేద్దామంటే 3:5లో మరొకసారి చదువుతారా? 3:5ని మరొకసారి చదవండి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నీటి జన్మించే గాని నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని చెప్తున్నాడు. తర్వాత 6వ వచనం కూడా చూడండి. ఈ 2 వచనాల్లో మనం కొంచెం ధ్యానిద్దాం. 6వ వచనం, జన్మించినది శరీరమును ఆత్మగా జన్మించినది ఆత్మయై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని మీతో నిశ్చయముగా చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అంటున్నాడు. ఒకటేంటి అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అంటున్నాడు. ఎక్కడన్నా నీటి మూలముగా జన్మించారా? ఆలోచించాలి. ఆత్మ మూలంగా ఎలాగో కొద్దిసేపట్లో మనం చెప్పుకోబోతున్నాం. నీటి మూలంగా ఎక్కడన్నా జన్మించామా? నీళ్ళలో నుండి ఎక్కడైనా జన్మించామా? బాప్తిజం తీసుకున్నాము. ఇంకా కొంచెం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నీళ్ళలో నుంచి జన్మించామా? అంటే ఆదం గారిని మంచిగా చేసేటప్పుడు ఆదం గారిని వదిలేసేయండి. నీళ్ళలో నుంచి పుట్టామా? రాజేంద్రన్న ఉన్నారు కదా అన్నయ్య, రాజేంద్రన్న. అంటే యేసుక్రీస్తు గారిని అభిషేకించి నీటిలో నుంచి తీసింటారు. నేను ఇంకా కోరుకుంటున్నాను. నీళ్ళలో అన్న మనోహర్ నీళ్ళలో పుట్టడం ఆట అన్న, నీళ్ళ మూలంగా పుట్టడం ఆట. నేనేం అడిగానంటే క్వశ్చన్ నీళ్ళలో నుంచి పుట్టామా అని అడిగాను. నోవహు కాలం దగ్గర నుండి 2 సార్లు జరిగినట్టుగా కనపడుతుంది కదా మనకు. నేను నోవహు కాలం గురించి కూడా వదిలేసానన్నా. అది కూడా కాదు, ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే స్పిరిచువల్ అంటున్నా లేకపోతే స్పిరిచువల్ కాకుండా ఇది అన్నిలకు కూడా వర్తించేది అనుకోండి కొద్దిసేపు. రైట్, సూపర్. నేను ఈ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా. తల్లి గర్భంలో ఉమ్ము నీటి నుంచి వచ్చాం కదా అన్న అని అడుగుతున్నాడు తమ్ముడు, చెప్తున్నాడు. రైట్. ఒక మనిషి తన యొక్క ప్రారంభం ఎక్కడి నుండి జరిగింది అంటే తల్లి గర్భంలో ఉమ్ము నీరు నుంచి ప్రారంభమైంది. ఉమ్మనే పదం పక్కన పెట్టండి. నీటిలో నుండి ప్రారంభమైంది. ఆ నీటిలో నుండి బయటికి వచ్చాడు. ఇది ఒకటైతే సృష్టి కూడా ఒకనాడు పూర్తిగా నీళ్ళలోనే ఉంచాడు. పూర్తిగా నీళ్ళలో నుండే సృష్టి బయటికి వచ్చింది. అలాగే మనిషి యొక్క ప్రారంభం కూడా పూర్తిగా మనం గమనిస్తే ప్రారంభం ఎక్కడి నుంచి జరిగింది? నీళ్ళలో నుండి జరిగింది. ఒక మనిషి యొక్క పుట్టుక నీళ్ళలో నుంచి జరిగింది. ఇప్పుడు నూతన సృష్టి కూడా ఎక్కడి నుంచి జరగాలి? నూతన జన్మ కూడా ఎక్కడి నుంచి జరగాలి? మళ్ళీ తల్లి గర్భంలోకి అయితే వెళ్ళడం అసాధ్యం. కదా నికోదేము అడుగుతున్నాడు. వెళ్ళడం అసాధ్యం కదా దేవా అంటే, అందుకోసమే క్రీస్తు ప్రభువారు మళ్ళీ చెప్తున్నారు. ఏంటి అంటే ప్రతి మనిషి, దేవుళ్ళకి వచ్చే ప్రతి మనిషి నీటి మూలముగాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ నీళ్ళలోనికే పంపిస్తున్నాడు దేవుడు. మళ్ళీ ఈసారి తల్లి గర్భం లేదు గాని దేవుడే ఈసారి తండ్రిగా, దేవుడే తల్లిగా ఉండి మళ్ళీ పుట్టించుకుంటున్నాడు నీళ్ళలో నుండి. అలాగే ఆత్మ మూలముగా, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. అర్థమైందా ప్రతి ఒక్కరికి? ఈ పాయింట్ ఖచ్చితంగా అర్థం కావాలి. అర్థం కాకపోతే చాలా కష్టం. అంటే తల్లి గర్భంలో మనం నీటిలో నుండే మన ఎదుగుదల స్టార్ట్ అయింది. అలాగే ఎదుగుదల స్టార్ట్ అయింది, మనం బయటికి వచ్చాం. అలాగే క్రీస్తులో నూతన సృష్టికి, నూతన జన్మగా వస్తున్న మనము మళ్ళీ నీళ్ళలో నుంచే తీసుకొస్తున్నాడు. ఒకనాడు ప్రకృతిని నీళ్ళలో నుంచి తీసుకొచ్చాడు, మనల్ని తల్లి గర్భం నుంచే తీసుకొచ్చాడు. నూతన సృష్టి అవుతున్న మనల్ని మళ్ళీ నీళ్ళని ఎందుకు వాడుకుంటున్నా అంటే నూతన సృష్టి నిన్ను పుట్టించుకుంటున్నాడు. తల్లి గర్భంలో ఉమ్ము నీరు, ఇక్కడ దేవునిలో వచ్చేసరికి
నీటి ద్వారా పుట్టించుకుంటున్నాడు, నీటి ద్వారా జన్మింపజేస్తున్నాడు, నీటి ద్వారా మనల్ని కొత్త జన్మలోనికి తీసుకొస్తున్నాడు. ఈ ఆత్మ మూలం అనేది కొద్దిసేపు అయ్యాక మనం ధ్యానిద్దాం. అంటే మనకు ఒక్కటైతే అర్థమవుతుంది, ఈ నీళ్లలో మనకేముందంటే నూతన సృష్టిని దాచిపెట్టాడు. అక్కడ సృష్టి ప్రారంభం నుండే నీళ్లను వాడుకున్నాడు, తల్లి గర్భంలో కూడా నీళ్లను వాడుకున్నాడు. మళ్ళా నీళ్ళని ఇక్కడ ఎందుకు బ్యాప్టిజంలో వాడుకుంటుండంటే మన నూతన సృష్టి కొరకు వాడుతున్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఉంచబడింది, దాన్ని దేవుని ప్రణాళికలో ఉంచేశాడు. ఇదండి, ఇది మూడో కారణం. నీటిని ఎందుకు వాడుకుంటుండంటే తల్లి గర్భంలో నుంచి ఎలాగైతే పుట్టావో ఈనాడు దేవునిలో క్రీస్తులో కొత్తగా జన్మించాలి. అందుకే మళ్ళీ నీటిలో నుంచి మనల్ని, నీటి మూలముగా మనల్ని పుట్టిస్తున్నాడు, జన్మింపజేస్తున్నాడు, రప్పిస్తున్నాడు. ఇది మూడో కారణం, నీటిని ఎందుకు వాడాడు అని చూసినట్టయితే. ఇక నాలుగో కారణం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఓకే, అది తర్వాత భాగంలో నేను మాట్లాడతామా, ఇప్పటికే చాలా టైం అయింది. ఓకే, తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. అంటే పరిశుద్ధాత్మను మనకిచ్చి నూతన స్వభావాన్ని మనకు కలగజేసి మనలను రక్షించింది అని ఇక్కడ వచనం యొక్క అర్థం, అంతేనా కాదా? హలో, అంటే మనం ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకుంటున్నామో, పునర్జన్మ సంబంధమైన స్నానము బ్యాప్టిజం తీసుకుంటున్నామో, అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మనల్ని నూతన స్వభావంలోనికి తీసుకొస్తూ నడిపిస్తూ మనల్ని రక్షించాలని ప్రయత్నించాడు, కొనసాగిస్తున్నాడు. మన రక్షణ కార్యాన్ని కొనసాగిస్తున్నాడు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఇప్పుడు ఆది కాండంలో మనం చదువుకున్నాం ఇందాక, అగాధ జలములపై దేవుని ఆత్మ అల్లాడుచుండెను అనే పదానికి ఇంగ్లీష్ లో చూసినట్టయితే మూవింగ్, లేకపోతే సమ్ వర్డ్స్ మనం చూస్తాం. ఇప్పటికైతే కొద్దిసేపు మూవింగ్ అనే పదాన్ని తీసుకుందాం. కదులుచుండెను, అటు ఇటు వెళ్ళుచుండెను అనుకుందాం కొద్దిసేపు. అగాధ జలములపై ఆత్మ, పరిశుద్ధాత్ముడు అటు ఇటు సంచరిస్తున్నాడు. ఎందుకు? అసలు ఈ ఆత్మీయ అర్థంలో ఈ జలము అంటే అర్థం ఏంటి? నీరు. సరే అమ్మా, ప్రకటన గ్రంథము సారీ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. జలమన్నా నీరన్నా ఒకటే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఆన్సర్ ఇచ్చినందుకు. ఓకే, వెరీ గుడ్. 1వ అధ్యాయం, సారీ 17వ అధ్యాయం 1వ వచనం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచుదను. ఓకే, ఇక్కడ ఏం చెప్తుందంటే, ఒక నిమిషం ఒక జలము పైన ఒక వేశ్య కూర్చుంది. ఈ వేశ్య ఎవరో కాదండి, సాతాను. మీరు ఫిక్స్ అయిపోండి, రాసేసుకోండి. కొద్దిసేపు అక్కడ నుంచి బయటకు వస్తే ఏం జరిగింది? ఒక జలము అని అంటున్నాడు. సరే, ఇప్పుడు ఆ జలం ఏంటో ఒకసారి ఆలోచించుదాం. ఆ జలం ఏంటి అని చూసినట్టయితే ఎక్కడ 15వ వచనం, రైట్, 15వ వచనం. ఈ జలము అంటే ఎవరు? ఈ జలము అంటే ఏంటి? చదవండి. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, ఒక జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. అంటే ఇక్కడ జలము అంటే ఎవరండి?
ఇక్కడ జలము అంటే ఏంటి? ఈ ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయం దగ్గర జలము అంటే ఏంటి? మనుషులు అన్నట్టున్నారు. ఆ, ప్రజలు ప్రజలు. ప్రజలు, జన సమూహం. మనోహర్, ఎందుకైనా మంచిది నువ్వు 15వ వచనం మళ్ళా చదువు నువ్వు ఈసారి. నేను నా క్లోజింగ్ టైం కూడా అయింది. ఇప్పుడు చదువు, మరోసారి చదువు 15వ వచనం. ఏది 15 అన్న? 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పాను. ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు. ఓకే, ఏంటిది ఆ జలము? ఏంటిది? ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించుచున్నది. అంటే ఇక్కడ జలం అంటే ఎవరు? జనము. జలము అంటే జనము. ఇప్పుడు ఆది కాండంలో 1వ అధ్యాయంలో చెప్పబడుతున్న ఒక ఆత్మీయ అర్థంలో మనం వెళ్ళగలిగితే, పరిశుద్ధాత్ముడు మన మీదికి రావాలని చూస్తున్నాడు, మన మీదికి, మన లోనికి రావాలని చూస్తున్నాడు. దేవుని ఆత్మ మనందరి మీదికి రావాలని ప్రయత్నించుచున్నది. ఇప్పుడు రావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా జలంలోనే, నీటిలోనే బాప్తిజమము పొందుకోవాలి. అంటే ఇప్పటి వరకు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, సాతాను నుండి విడుదలకు రావాలన్నా కూడా మనందరము బాప్తిజం ద్వారా దేవుని శక్తిని పొందుకొని రావాలి అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఇది 4వ పాయింట్. ఈ 5వ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పటి వరకు నీటి ద్వారా రక్షణ వచ్చింది, నీటి ద్వారా మనం ఆత్మను పొందుకుంటున్నాము అనే విషయాలను మనం ధ్యానించాం. ఏంటి ఆ నీరు అని చూసినట్టయితే, దేవుని సంకల్పంలో మనల్ని ఉంచాడు, మనం రక్షణలోకి రావాలని కోరుకుంటున్నాడు అనే సంగతి ఇప్పటి వరకు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. చివరిగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. నీళ్ళ ద్వారా రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వారు ఇతనే. ఓకే, అనగా యేసుక్రీస్తే. ఓకే, ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతో రక్తంతోను వచ్చెను. ఈయన నీళ్ళతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. తర్వాత ఆత్మ కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఓకే, సాక్ష్యం ఇచ్చేది ఆత్మనే. ఓకే, నెక్స్ట్. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు. ఏమేమి ఏకీభవించి ఉన్నాయి ఇక్కడ చూస్తే? ఆత్మ, నీళ్లు, రక్తము. ఆత్మ, నీళ్లు, రక్తము. ఇంతక ముందు మనం ధ్యానించాం, నీళ్లలో నుండి జన్మిస్తున్నాం, నీళ్లలో నుండి మనము నూతన సృష్టిగా ఎంచబడుతున్నాం, నీళ్ల ద్వారా రక్షణలోకి వస్తున్నాము. అంటే ఒకటైతే మనం ఫస్ట్ ఒకటి ధ్యానిద్దాం. ఏంటి? ముందుకు ఒకటి తెలుసుకుందాం. ఏంటి? నీళ్ల ద్వారా ఆత్మను పొందుతున్నాం అనేది మనకు అర్థమైంది. ఇంతకు ముందు చదివిన వచనాలలో నీళ్ల ద్వారా రక్షణ పొందామని అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాడు, నీళ్లు అనేది రక్తమాట. నీళ్లు రక్తం ఏంటండి? ఎవరైనా చెప్తారా? నీళ్ళాట రక్తమాట. అది ద్రాక్షరసం కదా తల్లి. కానాను విందులో జరిగింది ద్రాక్షరసం. నీళ్లు రక్తమాట ఇక్కడ. మీరు ఒకసారి చదువుతారా 8వ వచనాన్ని మళ్ళా? అమ్మా సరే, ఇంక చెప్పండి, మీరు చెప్పాలి. రైట్, మనం నేర్చుకునే వాళ్ళం కాబట్టి చెప్పండి. నీళ్లు రక్తమాట. సరే, అంటే శిలువ పైన చనిపోయినప్పుడు రక్తం నీళ్లు కారినే అన్న. ఓకే, గుడ్.
మంచి ఆన్సర్, కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఒక ముఖ్యమైన ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మీరు ఆల్రెడీ యోహాన్లోనే ఉన్నారు కదా, యోహాను పత్రిక 1:7 కూడా చదవండి. పత్రికలో ఉన్నారు కాబట్టి దేవుని కృపా మహేశ్వర్యమును బట్టి ఓకే, ఆయన ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఓకే కాలం సంపూర్ణ. ఓకే, చాలండి. అంటే ఆయన రక్తము ద్వారా మనకు విమోచన జరిగింది. అలాగే 2:13 కూడా చదవండి, అదే ఎఫెసీ పత్రికలో. అయినను 2:13 ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన ఓకే, చాలండి. ఈ 2 వచనాలు చదివాక మీకు ఏమైనా గుర్తుకొస్తుందా? ఏమన్నా రక్తము గురించి నేను చదివించాను 2 వచనాలు. సరే, ఒకసారి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. అతని అందరూ విశ్వసించినట్లు. మొదటి యోహాను పత్రిక ఆయన వెలుగులోనున్న ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇంకేమన్నా ఐడియా వచ్చిందా? సరే, అపోస్తల కార్యం 22:6. నేను ప్రయాణము చేయొచ్చు. 22:6 అపోస్తల కార్యము. నేను ప్రయాణము చేయుచు దమస్కుకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి 6 అని చెప్పాను, 16. నేను చెప్పాల్సింది 16, 6 కాదండి, 16. క్షమించాలి, నాదే తప్పు. గనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను అని ఇక్కడ చెప్తున్నాడు. యోహాను పత్రికలో, ఎఫెసీ పత్రికలో ఇప్పటివరకు చదివించిన వాటన్నిటిలో ఆయన రక్తము వలన, ఆయన రక్తము ద్వారా మీరు పవిత్రులు అవుతున్నారు, ఆ రక్తము ద్వారా మీ పాపంలో కడిగి వేయబడింది అని అంటున్నాడు. మీకు ఏమన్నా ఐడియా వస్తుందా? అటు వెళ్ళకండి అమ్మా, అది వదిలేయండి, ఆ పాయింట్ ఓవర్కమ్ అయిపోయాం. ఈ నీళ్ళలో ఏమైనా కనపడుతుందా? నీళ్ళలో పాపాలా? కాదండి, ఈ నీళ్ళలో, ఈ నీళ్ళు అంటే ఏంటో ఇన్ని వచనాలు చదివించాను. రైట్, రక్తంతో అంటే ఆ నీళ్ళు అంటే ఏంటిది? ఎవరి రక్తము? దేవుని రక్తం, యేసుక్రీస్తు ప్రభువారి రక్తము, దేవుని రక్తం. రైట్, అంటే ఈ నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉంచాడు అంటే క్రీస్తు వారి రక్తానికి కూడా సాదృశ్యము. మనం బ్యాప్టిజం పొందే టైంలో దేంట్లో ముంచబడుతున్నాము? నీళ్లలో అని చూసే వాళ్ళు అనుకుంటున్నారు. ఆత్మీయులు ఏం గ్రహించాలంటే క్రీస్తు వారి రక్తంలో ముంచబడుతున్నాము, రక్తంలో నుండి లేపబడుతున్నాము. అర్థమవుతుందా? అందుకే యోహాను పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో ఆ నీళ్లు ఆత్మకు కనెక్ట్ అయి ఉంది, అదే నీళ్లు రక్తానికి కనెక్ట్ అయి ఉంది. మనం నీళ్ళనే చూస్తున్నాం, ఆ నీటిలో నుండే రక్షణ మనకు కలుగజేశాడు బ్యాప్టిజం పొందుతూ. ఆ నీటిలో నుండే మనకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చాడు. ఆ నీళ్లు ఏ నీళ్లు అంటే మనం నమ్మి బ్యాప్టిజం తీసుకునేటప్పుడు ఆ నీళ్లు ఏంటి అంటే
నజరేయుడైన క్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడుతున్నాము. నీళ్లు కాదు, అవి క్రీస్తు రక్తము. అదండి, మనకు ఆత్మ దయచేయాలని ప్రయత్నిస్తున్నాడు, అలాగే తన రక్తంలో కడగాలని చూస్తున్నాడు అనే విషయాన్ని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో దాచి ఉంచాడు. ఈరోజు మనం దేవుని దయ వలన, దేవుని కృప వలన మనము తెలుసుకున్నాము. మామూలు ఉన్న మురికికి, మామూలుగా మనం రోజు చేసే పనులకు మనం మురికిగా అవుతాం. మురికిగా ఉన్న వారిని నీటితో కడగాలి, పాపంతో ఉన్న వారిని డాష్ తో కడగాలి. చెప్పండి, డాష్ లో పూరించండి. పాపంతో ఉన్న వారిని వేటితో, దేంతో కడగాలి? ఇప్పటివరకు ధ్యానించారు. క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంతో కడగాలి అనేది ఇప్పటి సంకల్పం కాదు, ఈ సృష్టి పుట్టక ముందే దేవుడు ఏర్పరిచిన సంకల్పము. ఆ సంకల్పాన్ని బాప్టిజం రూపంలో మనం ముందుకు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇదండి బాప్టిజం అనే కార్యక్రమంలో దాచిపెట్టబడిన కొన్ని విషయాలు. ఇంకా అయిపోలేదు సుమా, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడతో ఈరోజు నేను ఆపేస్తున్నాను, ఇంతటితో నేను ఆపేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అలాగే ఓపిక్గా విన్న మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓవర్ టు అన్నయ్య.